కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సమస్యలు మున్సిపల్ కార్మికుల సమస్యలు మున్సిపల్ కార్మికుల సమస్యలు మున్సిపల్ కార్మికుల సమస్యలు కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులందరినీ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వారి కుటుంబంలో ఉద్యోగము కుటుంబంలో ఉద్యోగము మున్సిపల్ కార్మికుల సమస్యలు మున్సిపల్ కార్మికుల సమస్యలు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించలేని కూటమి ఆపాలి ప్రైవేటీకరణ ఆపాలి ప్రైవేటీకరణ ఆపాలి ప్రైవేటీకరణ ఆపాలి ప్రైవేట్ చేసే వరకు ప్రైవేటీకరణ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు విజయవాడ సెంటర్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఇంటి దగ్గరికి పాదయాత్రగా వెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం ఒక్కటే, మీరేదైతే బొబ్బిలి సభలో చెప్పారో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు అయిందని చెప్పి విజయోత్సవ సభ జరుపుకుంటా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు మున్సిపల్ కార్మికులు చేసింది ఏ ఒక్క ఇంచి కూడా లేదని చెప్పి మేము ఈరోజు విజయవాడ నగరంలో శాఖ మంత్రి ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాం. కానీ మీరు మాత్రం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ధరలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి, కానీ మా జీతాలు మాత్రం ఎదుగు బొదుగు లేని పరిస్థితి ఉంది. అలాగే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు చాలామంది ఇప్పటికే చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు వీధుల పడి ఉన్నాయి, కానీ ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చి ఆదుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలే. దశల వారీ ఆందోళన భాగంగానే ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఇంటి దగ్గరికి పాదయాత్ర పెట్టాం. మీరు ఈ సమస్యను తొందరగా త్వరితగతిన పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరని ముట్టడిస్తామని చెప్పి మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.